అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏమనగా, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు ఎలా ఉంటారో మనం పరిశుద్ధ గ్రంథంలో 128వ కీర్తనలో మనం చూడగలుగుతాం. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మనం ప్రత్యేకంగా ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవటం కోసం మనం ప్రయాసపడతాం, కష్టపడతాం, ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అయితే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఉండటం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చింతించవలసిన విషయం. అయితే మనం పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. సియోనుల నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే 128వ కీర్తనలు మనం చూడగలుగుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. మనం పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈనాడు మనం చూస్తున్నాం, భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయము ఉండట్లేదు. అలా కాదండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయన సన్నిధిలో జీవించాలి, ఆయన త్రోవలో మనం నడవాలి. అప్పుడు నీ చేతుల కష్టార్జితం నువ్వు సుఖముగా అనుభవించగలుగుతావు. ఈనాడు మనం చూస్తున్నాం, ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. చేతుల కష్టార్జితం సుఖముగా అనుభవించలేని పరిస్థితులు. దేవుని మహాకృపను బట్టి మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తామో మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం సంపాదించేది కొద్దిగా అయినప్పటికీ కూడా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈనాడు వేల రూపాయలు సంపాదించినా సరే సంతోషం లేదు, సమాధానం లేదు. సంపాదించిన దానిని, కష్టపడి సంపాదించిన దానిని అనుభవించలేని పరిస్థితులు. దేవుని ఆశీర్వాదం లేకోకుండా మనం ఆశీర్వాదకరంగా మన కష్టార్జితాన్ని అనుభవించలేం. దేవుని ఆశీర్వాదం కావాలి. అప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని సుఖముగా అనుభవించగలుగుతాం. 2, నీ భార్య నీ ఎడల నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లె నుండును. చూడనండి, నీ భార్య కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మహాకృపను బట్టి మనం ప్రత్యేకంగా చూస్తే ఈనాడు కుటుంబంలో భార్య భర్తల మధ్యలో అసమాధానం, భార్య మాట వినకపోవటం, భర్త భార్య మాట వినకపోవటం, కుటుంబంలో అసమాధానం. నీ ఎడల నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె ఉండాలంటే నువ్వు దేవుని త్రోవలో నడవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ పిల్లలు ఎలా ఉంటారంటే భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. ఆ గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే, నువ్వు పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకోవాలి. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.